ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఒక యువ గర్భిణీకి సకాలంలో వైద్యం అందించి 2 ప్రాణాలను కాపాడగలిగామని సోమాజిగూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ అండ్ బిఎంటి ఫిజిషియన్, డాక్టర్ జి. విక్రమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ గర్భిణికి ప్రాణాంతకమైన థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా, టీటీపీ అనేరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, సకాలంలో వ్యాధిని గుర్తించి వైద్యం అందించడం జరిగిందన్నారు. పేషెంట్ అత్యంత విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరగా, ఆసుపత్రిలోని మల్టీడిసిప్లినరీ బృందం వేగంగా స్పందించి వ్యాధిని నిర్ధారించిందన్నారు. తక్షణమే అత్యవసర చికిత్సను అందించి తల్లి, గర్భస్థ శిశువు ఇద్దరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా భద్రత కల్పించిందన్నారు. హెమటాలజీ బృందం వెంటనే వ్యాధిని నిర్ధారించి టీటీపీకి అంతర్జాతీయంగా ఆమోదించబడిన అత్యుత్తమ చికిత్స అయిన థెరప్యూటిక్ ప్లాస్మా ఎక్స్చేంజ్, ప్లాస్మాఫెరెసిస్ ను కార్టికోస్టెరాయిడ్ థెరపీతో కలిపి వెంటనే ప్రారంభించమన్నారు. పేషెంట్ ఈ చికిత్సకు అద్భుతంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఆమె ప్లేట్లెట్ కౌంట్ వేగంగా కోలుకొని మొత్తం ఆరోగ్యం నిలకడగా మారిందన్నారు. హెమటాలజీ ప్రసూతి బృందాల నిరంతర పర్యవేక్షణలో ఆమె గర్భం సురక్షితంగా కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారన్నారు. థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా అనేది అరుదైన కానీ ప్రాణాంతకమైన మెడికల్ ఎమర్జెన్సీ. చికిత్స చేయకపోతే ఇది చాలా వేగంగా తీవ్రమవుతుందన్నారు. గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరినీ రక్షించడానికి వ్యాధిని ముందుగా గుర్తించడం, వేగంగా నిర్ధారించడం, తక్షణం థెరప్యూటిక్ ప్లాస్మా ఎక్స్చేంజ్ ప్రారంభించడం చాలా ముఖ్యమని సకాలంలో నిపుణుల జోక్యం, సమన్వయంతో కూడిన మల్టీడిసిప్లినరీ కేర్ విజయవంతమైన ఫలితాలను సాధించడంలో ఎంత ముఖ్యమో ఈ కేసు స్పష్టం చేస్తుందని అన్నారు. టీటీపీ అనేది ఒక అరుదైన రక్త సంబంధ వ్యాధి అని ఇందులో శరీరం అంతటా చిన్న చిన్న రక్తపు గడ్డలు ఏర్పడతాయన్నారు. దీనివల్ల ప్లేట్లెట్ కౌంట్ తీవ్రంగా పడిపోవడం, ఎర్ర రక్త కణాలు నాశనం కావడం, మెదడు, మూత్రపిండాలు, గుండె వంటి ముఖ్యమైన అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందన్నారు. గర్భధారణ సమయంలో ఇతర సమస్యల లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల ఈ వ్యాధిని గుర్తించడం సవాలుతో కూడుకున్నదన్నారు. కాబట్టి వ్యాధిని త్వరగా గుర్తించడం మరింత కీలకం. ఈ విజయవంతమైన ఫలితం, అత్యుధునాతన రోగనిర్ధారణ పద్ధతులు, థెరప్యూటిక్ ప్లాస్మా ఎక్స్చేంజ్ సౌకర్యాలు సమన్వయంతో కూడిన మల్టీడిసిప్లినరీ కేర్ ద్వారా సంక్లిష్టమైన హెమటాలాజికల్ ఎమర్జెన్సీలను నిర్వహించడంలో సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు ఉన్న అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ సమావేశంలో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ రూపేష్ షిండే, సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎం. అమర్నాథ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అంటే తన బాడీలో నుంచి బ్లడ్ తీసేసి వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కిస్తాం. బ్లడ్ అంటే మొత్తం తీయము బ్లడ్లో ప్లాస్మా అనే కాంపోనెంట్ని మార్చి వేరే హ్యూమన్ ప్లాస్మా, మనకి బ్లడ్ డొనర్స్ ఇచ్చే ప్లాస్మా ఉంటుంది కదా, ఆ ప్లాస్మాని తనకు ఎక్కిస్తాం అన్నమాట. అలా వితిన్ 24 hours తను వచ్చిన వితిన్ 24 hoursలో ఇది డయాగ్నోస్ చేసినాము. అండ్ వితిన్ 24 hours ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ని కూడా సక్సెస్ఫుల్గా ఇనిషియేట్ చేసి ఎవ్రీ డే అలా 5 days చేసినాము. 5 days తర్వాత మనము తన ప్లేట్లెట్ కౌంట్స్ ఇంప్రూవ్మెంట్ మంచిగా జరిగింది. ఆల్మోస్ట్ 3 lakhs వరకు వచ్చినాయి. అండ్ హీమోగ్లోబిన్ కూడా దాదాపు 9-10 రీచ్ అయిపోయింది. అండ్ సబ్సిక్వెంట్గా తను కంటిన్యూ అవుతుంది. షీఈ్ ఆల్మోస్ట్ లైక్ 1 month ఆ ట్రీట్మెంట్ అయిపోయి 1 month ఫాలోఅప్ వచ్చింది మనకి వచ్చింది. సో సక్సెస్ఫుల్గా మనం ఆ కండిషన్ని ట్రీట్ చేసినాము. అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది, ఈ టీటీపీ ప్రాబ్లమ్ వస్తుంది అంటే పర్టికులర్ ప్రోటీన్ ఉంటుందండి, ఆడమ్ TS13 అని. అది బాడీలో తగ్గిపోయినప్పుడు అది 2 రకాలుగా తగ్గవచ్చు. ఒకటి ఏంటంటే కంజెనైటల్గా జెనెటిక్ ఇష్యూస్ వల్ల పుట్టుకతోనే ఉండకపోవచ్చు, లేదంటే ఇమ్యూనిటీ సమస్యల వల్ల కూడా ఈ పర్టికులర్ ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది. ఈ ప్రోటీన్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ విరిగిపోయి ప్లేట్లెట్స్ అనేది ఫాస్ట్గా ఎక్కడ పడితే అక్కడ క్లాట్ అయిపోతూ ఉంటాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోయి బ్లడ్ క్లాట్స్ ఎక్కడ పడితే అక్కడ జరిగిపోతూ ఉంటాయి. సో అందుకే ఈ పర్టికులర్ ప్రోటీన్ని మనం సప్లిమెంట్ చేయాలంటే అది బయట దొరకదండి. నార్మల్ హ్యూమన్ ప్లాస్మాలోనే ఉంటుంది.
సో తన శరీరం నుంచి ప్లాస్మా తీసి మనం బయట ప్లాస్మా ఎక్కించాలి. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే చాలామందికి ఈ కేసెస్ చాలా అరుదుగా వస్తుంటాయి, కానీ అరుదుగా వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోవడం జనరల్గా డెంగీ ఫీవర్ అనో లేదంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అవి ఇవి ఇస్తాం అన్నమాట. సో ఇట్లాంటి కండిషన్ చాలా రేర్గా వస్తుంది. సో అంటే ట్రీట్మెంట్ చేయడంలో మాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ సక్సెస్ఫుల్గా తను ఇంకా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తుంది ఫర్ ఆల్మోస్ట్ 6 months తను. సో ఇదంతా షేర్ చేసుకుందామని మీకు రాకపోవడం. సార్ యాక్చువల్లీ పేషెంట్ కండిషన్ ఏ కండిషన్లో వచ్చింది? ఇప్పుడు తనకు వచ్చేసి గర్భాశయం సంబంధించి ప్రెగ్నెంట్ సంబంధించి దాన్ని ఎట్లా ఆమె లక్షణాలు ఎట్లా కనబడ్డాయి ఆ పరిస్థితుల్లో? లక్కీగా తనకు రొటీన్ యాంటీనాటల్ చెకప్ అంటే తన ఆబ్స్టిట్యూషన్తో ఫాలోఅప్లో ఉన్నప్పుడు తన పెయిన్ అయిపోయింది. మామూలుగా హిమోగ్లోబిన్ 5 పడిపోయింది. జనరల్గా అంత ఉండదు. 3 months తగ్గుతుంది ప్రెగ్నెన్సీ టైంలో, కానీ మరి 5 పడిపోయింది. ప్లేట్లెట్స్ చాలా డ్రమాటిక్గా 10,000 15,000 అలా ఉన్నాయి. ఈ ఇష్యూస్తోని వాళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అవ్వడం లేదు. సరే, ఇది ఇప్పుడు ఏదైతే సర్జరీ చేసిర్రో మెడికల్ ట్రీట్మెంట్ చేసారు కదా, ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు ప్రసూతి నిమిత్తం తర్వాత బాలింతగా ఉన్నప్పుడు కూడా ఏమన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది సార్, వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళని స్టెరాయిడ్ మందుల మీద పడుతుంది. ప్రస్తుతానికి అక్యూట్ ఫేజ్కి మనము ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీతో డీల్ చేస్తాము. ఇది మళ్ళీ తన ప్రెగ్నెన్సీ అంతా ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి టాబ్లెట్స్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి చిన్న వయసులో ఇప్పుడు ఆల్మోస్ట్ గర్భాశయ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇట్లా రకరకాలుగా కూడా 20-25 years లోపు కూడా 30 years కూడా వరకు వస్తూ ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళకు ఎట్లా ఉంటున్నది పరిస్థితి సిచ్యువేషన్? ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చేసి 24 years ఉంటున్నారు. అంటే దానికి అటాక్ ఏం లేదు. తర్వాత ఇప్పుడు అంటే మళ్ళీ కన్సల్ట్ మళ్ళీ రొటీన్ చెకప్ అనేది ఉంటుంది సార్. ఫాలో అప్ ఎవ్రీ 3 months ఒకసారి. ప్రెగ్నెన్సీ అప్పుడు ఎవ్రీ మంత్ తర్వాత ఎవ్రీ 3 months.